ఫైనల్లీ ప్రతి హిందూ యొక్క కళ కేదార్నాథ్ని దర్శించుకోవడం. ఫైనల్లీ మనం రీచ్ అయినాం. మనం నిజామాబాద్ నుంచి కేదార్నాథ్ వరకు వచ్చినాము. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కేదార్నాథ్ ప్రయాణం చెప్తాను. నేను చూడండి, పీకే రిసార్ట్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, రూమ్స్ అవైలబుల్ అట సంథింగ్. ఎక్కడ చూసిన కొండలు, నదులు. చూడండి, కేదార్నాథ్ అన్నదాన సేవా సమితి దక్షిణ భారతదేశంలో తెలుగు వారి ఏకైక లందరక సిద్దిపేట తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఉచిత భోజనం. దీని ప్లేస్ వచ్చేసి సోన్ప్రయాగ్ పార్కింగ్ వద్ద కేదార్నాథ్ గుడి దగ్గరట. ఫ్రీగా ఫుడ్ మనకు డొనేట్ చేస్తుండ్రు. సోన్ప్రయాగ్ పార్కింగ్ ప్రెమిసెస్ నియర్ కేదార్నాథ్ టెంపుల్. ఇక్కడ నుంచి గౌరీకొండ వెళ్ళడానికి చూడండి ఎంత మంది రష్ ఉందో. చాలా మంది ఎట్లాంటి బస్ వస్తే మనం సీట్లు వేస్తాం కదా, అట్లా వేస్తున్నాం. ఈ జీబ్లకు కూడా పర్ పర్సన్కి ఎంత 50 రూపీస్ అనుకుంటా ఐ థింక్. సో గౌరీకొండ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అయినాము కేదార్నాథ్కి. ఇక్కడ నుంచి చూడండి ఇవి మోసుకపోవడానికి కేజీల వారి తీసుకుంటారట. ఒక 50 కేజీ నుంచి 60 కేజీ అట్లా ఉంటే 8,000 నుంచి 9,000, 70 అట్లా కేజీ ఉంటే 11,000 వరకు తీసుకుంటారట తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి మనము ఇలా దీంట్లో కూడా పోవచ్చు. ప్లస్ ఇక కొంచెం ముందుకు పోతే గుర్రాలు కూడా ఉంటాయి అనుకుంటా. గౌరీకొండ నుంచి ఇక్కడికి రావడానికి పర్ పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేసాను జీప్లో. హాయ్ గాయస్, మనం ఇప్పుడు ప్రజెంట్ కేదార్నాథ్ నడక మార్గం దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము నడక మార్గానికి. ఇక్కడ నుంచి మనం ఎంత ఉందో ముందు మీకు నడక మార్గం చూపిస్తాను. చూడండి, కేదార్నాథ్ పైదల్ మార్గ ప్రవేశం అని చెప్పేసి. ఇక్కడ వీళ్ళందరూ లైన్ ఏంటంటే మనకు తీసుకొని పోతారు కదా, బొట్టెలు వేసుకొని పోతారు కదా నడవల కోసం. వాళ్ళ కోసము ఇక్కడ టికెట్స్ తీసుకోవాలన్నమాట, అఫీషియల్ టికెట్స్ కేదార్నాథ్ టూరిజం తరఫున. ఎవరికైనా ఆక్సిజన్ అందకపోతే ఆక్సిజన్ అందిన వాళ్ళ కోసం అలాంటి క్యాన్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. మొత్తం రెయిన్ కోట్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. అంటే మనకు కేదార్నాథ్ వెళ్ళే మార్గంలో రేట్స్ మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. కేసులో కానీ హరిద్వార్లో కానీ పర్చేజ్ చేస్తే బెటర్. ఏమన్నా కావాల్సిన వస్తువులు కానీ బ్యాగ్స్ కానీ వాట్ ఎవర్. ఈ గౌరీమయి మందిర్ అట ఇది కేదార్నాథ్ వెళ్ళే ఫస్ట్ టెంపుల్. నడవడానికి కూడా సరిగా ప్లేస్ లేదు. ఇక్కడ నుంచి ఇంకా 15 కిలోమీటర్లు కేదార్నాథ్. జంగల్ చెట్టు 3.50 కిలోమీటర్స్ అట. ఫస్ట్ మేము ఎక్కడ ఎప్పుడైతే ఇట్లా ఉంది మా ప్లేస్, తర్వాత చూపిస్తాను ఎట్లా ఉంటుందని చెప్పేసి. సో మనం కేదార్నాథ్ వెళ్ళాలంటే నడవకుండా ఒకటి పల్లకి, ప్లస్ డోలి, ఇంకోటి గుర్రాల పైన, ఇంకోటి హెలికాప్టర్ సర్వీస్, ఇట్లా 4 రకాలుగా ఉంటుంది. ఇంకోటి నడుచుకుంటూ పోవడము. ఈ 4 రకాలలో మనము కేదార్నాథ్ అనేది చేరుకోవచ్చు. దానికి సపరేట్ పే చేయాల్సి ఉంటుంది. మామూలుగా హెలికాప్టర్ గురించి అయితే IRCTCలో మనం ముందే బుక్ చేయాలి. దాని ప్రైజెస్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన ఇస్తాను, ఒకసారి చూడండి. గేట్వే ఆఫ్ గౌరీకొండ. మనం నడుచుకుంటూ పోనీకి ఇంత ఇబ్బంది పడితే వీళ్ళు చూడండి లేడీస్ ఎంత బరువు మోస్తున్నారు, అది కూడా కేదార్నాథ్ పై వరకు. అందుకే ఇక్కడ మాకు వాటర్ కాస్ట్ అనేది పైకి పైన కొద్దీ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇంత కష్టపడి పై వరకు తీసుకుపోతారు కదా, అందుకని చెప్పేసి రేట్స్ అనేవి పెరుగుతాయి. కింద 20 రూపీస్కి వచ్చిన బాటిల్ బయట 60, పైన 60, 80, 100 వచ్చినా కూడా పెద్ద విజిత పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా బరువు మోసుకుంటూ పై వరకు వెళ్తున్నారు చూడండి. ఈ డోలీలు గుర్రాలు. సో ఇప్పటి వరకు ఒక 2 కిలోమీటర్స్ అట్లా వచ్చినాము. ఇంకా పైకి ఎక్కడేమే ఉంది. జస్ట్ ఇప్పటికీ కొంచెం ఆయాసం అవుతుంది. ఇంకా పైకి పోయిన మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుందని చెప్పేసి జర్నీ. అప్ అండ్ డౌన్ 16,000 పల్లకి. గుర్రం అయితే 3,000 వెళ్ళడానికి, రావడానికి మళ్ళీ 3,000 అట్లా ఉంటుంది రేట్స్. మా ఫ్రెండ్స్ నేను కూడా కొంచెం ఆయాసం అవుతుంది. నేను పొద్దు నుంచి ఏం ఫుడ్ కూడా తీసుకోలేదు. పైకి వెళ్ళిన తర్వాత తీసుకోవాలి ఫుడ్. జస్ట్ వాటర్ మీదనే కేదార్నాథ్ కొండపైకి ఎక్కిస్తున్నా. ఎక్కే మార్గం మధ్యలో చిరావాస భైరవనాథ్ టెంపుల్ ఉంటుంది. కేదార్నాథ్కి ఇంకా 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇంత చలిలా కూడా మొత్తం చెమట వచ్చేస్తుంది చూడండి ఫేస్కి. అంత ఎక్కడం వల్ల చెమట అవుతుంది. చూడండి ఎగ్జాక్ట్గా సన్నం వాటర్ ఫాల్ కూడా ఉంది. నాకైతే ఫుల్ దమ్ వస్తుంది ఘోరంగా. 2 బిస్కెట్ ప్యాకెట్లు తిని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నా.
చలో మనం ఇక్కడ వాటర్ పట్టుకొద్దాము. ఇది పైనుంచి కొండల పైనుంచి సహజంగా వచ్చిన వాటర్ ఎంత కూల్ ఉన్నాయంటే చాలా కూల్ ఉన్నాయి వాటర్. ఫేస్ వాష్ కూడా చేస్తున్నాను కదా. ఐస్ లాగా ఉన్నాయి వాటర్, చాలా ఐస్ లా ఉన్నాయి. బాగుందండి, ఫుల్ ఐస్ లాగా ఉన్నాయి వాటర్ అయితే. చూడండి 70 సంవత్సరాలు రాజస్థాన్ నుంచి వచ్చిండు. ఆయన కూడా కాలు నడకన కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేస్తున్నాడు. చూడండి ఎంత గ్రేట్. చాలా మంది యంగున్న వాళ్ళే నడవలేక ఈ గుర్రాలు ఎక్కుతున్న ఈ రోజుల్లో తాత 70 సంవత్సరాలు అయినా కూడా కాలు నడకన శివుని దగ్గరికి పోతున్నాడు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఇవైతే నడుచుకుంటూ పోయేటప్పుడు ఇది వచ్చేసి మన నెట్ వేస్తే జాగ్రత్త నడవాలి. ఎంత బ్యూటిఫుల్ ఉందో. దమ్ము వచ్చింది నేను పైకి ఎక్కడానికి. దూరంగా ఉంది వాటర్ ప్రెషర్. మనం ఇంకా చాలా దూరం వెళ్ళాలి. మనం ట్రెక్కింగ్ వెళ్ళే దారిలో మధ్య మధ్యలో చాలా దగ్గర ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ ప్రతి దొరుకుతుంది. ఎక్కువ శాతం మ్యాగీ దొరుకుతుంది. మ్యాగీ చాలా ఫేమస్ అన్నమాట కేదార్నాథ్లో. వీళ్ళకి ఈజీగా చేయొచ్చు, 2 minutes అయిపోతుంది కదా. సో ఎక్కువ. ఇంకోటి ఏంటంటే కేదార్నాథ్లో పైకి వెళ్ళే కొద్దీ వాటర్ బాటిల్స్ రేట్ ఎక్కువ. మనం ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తే ఇలా ఎక్కడంటే అక్కడ వాటర్ నింపుకోవచ్చు. కేదార్నాథ్ 8.5 kilometers ఉంది. మనం బేస్ క్యాంప్ అయితే 6.5 kilometers. 6.5 kilometers పోతే బేస్ క్యాంప్కి చేరుకొని ఇక్కడ మనం స్టే కూడా చేయొచ్చు. బిగ్ లించోలి, స్మాల్ లించోలి అట. సో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా పక్కన మొత్తం మేఘాలు, మళ్ళీ హిమాలయ పర్వతాలు కనిపిస్తున్నాయి నాకైతే. ఇంకా ఇంగున్న వాళ్ళేమో గుర్రం మీద పోతున్నాడు. గుర్రం ఇంకో సైజ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళేమో ఇంత ముసలు ఉన్నారు, 60-70 years ఉంటాయి. వీళ్ళేమో నడుచుకుంటూ పోతుంది దేవుడి కోసం. అట్లా ఉంటుంది అనమాట. అంటే పోవాలనే కోరిక ఉంటే ఆ దేవుడు కూడా మనం దర్శించుకుంటాడు. గుర్రపు సవారీ అవాయిడ్ చేయండి. ఎక్కువ డబ్బులు ఉంటే హెలికాప్టర్లో పోండి, లేకపోతే నడుచుకుంటూ పోండి. గుర్రాలని మాత్రం ఇబ్బంది పెట్టకండి. కానీ కాలు చూడండి ఎట్లా, ఒక కాలేమో ఇట్లా అంగిపోయినట్టు చూడండి. అలా ఉంటుంది గుర్రాలు. ఇది పైకి పోవడానికి 8,000 అని చెప్పాను. మరి వీళ్ళ కష్టానికి 8,000 వర్తేనా? కింద కామెంట్ చేయండి. చూడండి చాలా కష్టపడుతుందో. एक दिन में कितने कमाते? एक दिन में बन जाता है अपना खर्चा पानी 2,000 एक दिन में 2,000 आते? हाँ 2,500 तक बच जाता है. अप डाउन 5,000. अप एंड डाउन 5,000 आते. ఫుడ్ తిని అస్సలు ఎక్కకూడదు. ఫుడ్ తిన్నప్పటి నుంచి కొంచెం ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఒక పరోటా సగం తిన్నాం అక్కడ. 270 మన బిల్లు ఒక్కోళ్ళము. సో ఆ తిన్నప్పటి నుంచి అంతకుముందు ఇంత ఫటాఫట్ ఎక్కినాము. ఇప్పుడు ఎక్కడానికి చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇట్లా హైట్లు ఎక్కేటప్పుడు కానీ ట్రెక్కింగ్ విషయంలో కొంచెం ఫుడ్ ఎక్కువ తినకూడదు. మేము పొద్దున్న తినలేదు కాబట్టి తిన్నాము. బట్ తిన్న తర్వాత మా స్పీడ్ మొత్తం స్లో అయిపోయింది. మెల్లమెల్లే పోతున్నాము. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. మేబీ ఇంకో 2 hours పడుతుందేమో. మార్నింగ్ 9:30, 10 గంటలకు స్టార్ట్ అయినాము. ప్రజెంట్ 4 అవుతుంది టైము. 4 ఇంకా రీచ్ కాలేదు. మేబీ 5-6 వరకు రీచ్ అవుతాము అనుకుంటున్నా. పోయిన కొద్ది ఇక్కడ రూట్ ఎలా ఉందో మరి దారుణంగా ఉంది రూటు. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఏ బండ మీద పెట్టినా కొంచెం స్కిడ్ అయినా కానీ మనం కింద పడిపోతాము. కింద పడిపోవడం అంటే నువ్వు కింద పడిపోవడం కాదు, నేను తెర పగులుతుంది. చూసి బ్రో ఇంకా
ఘోరంగా ఈ రాళ్ళల్లో చూడండి, నడవడానికి కూడా రావట్లేదు గుర్రానికి. గుర్రాలతో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి. ఈ కాలు దొక్కిందంటే మన పని అయిపోతుంది. సో చాలా జాగ్రత్తగా, చాలా గుర్రాలు ఉంటాయి, చూసుకొని వెళ్ళాలి. అందుకే నేను ముందుకు సాగుదాం అనుకుంటున్నాను, కానీ ఇబ్బంది అవుతుంది. అసలు ఆ శివుడి పైన భారం వేసి నడవాలి ముందుకు, అట్లా నడిపిస్తాం. మనకి ఇంత మన ఇంకా ముందు నడిపిస్తారు. పొద్దున్న 9 గంటలకు స్టార్ట్ అయినాము. खाना खा लिया, मेरे को बहुत दम हो रहा है. हाँ तो खाना नहीं खाना चाहिए ना. यहाँ पर गैस नहीं मिलता यहाँ पर. ఫుడ్ అసలు తినద్దు అనమాట. మన కొండలు ఏమన్నా ఎక్కేటట్టు మెయిన్గా కేదార్నాథ్ పోయేటప్పుడు అయితే ఫుడ్ తినద్దు, అసలు హెవీ ఫుడ్ తీసుకోవద్దు. తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా, మీరు కూడా హెవీ ఫుడ్ తీసుకోకండి. ఘోరంగా టైర్డ్ అయిపోయినా, నిద్ర వస్తుంది. ఒక దగ్గర కూర్చుంటే నిద్ర వస్తుంది. ముఖం కడుకుంటున్నా. నీళ్ళైతే ఎంత చల్లగా ఉన్నాయి తెలుసా. ఐస్ వాటర్, ఇవి ఐస్ వాటర్. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అనిపిస్తుంది. ఇక్కడ నుంచిగా ఫాస్ట్గా మనం కొండను ఎక్కిద్దాం. కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఇంకా ఇక్కడ నుంచి 5 కిలోమీటర్స్ అట్లా ఉంది డిస్టెన్స్. పడిపోతుంది చూడండి, అంత వీక్నెస్ అయిపోయినా. అంటే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి ఘోరంగా. హైట్ ఉంది, చాలా హైట్ ఉంది. ఇంకా పోయిన కొద్దీ హైట్ పెరుగుతూ ఉంది. సో అందుకని చెప్పేసి టైర్ అయిపోయిన, దమ్ము కూడా వస్తుంది లైట్గా. సో నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తే నాకు తెలిసి హెలికాప్టర్ ప్లాన్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఈ గుర్రాలు దాని పెంట, గుర్రాల పేడ ఉంటుంది కదా, ఇక్కడనే వేస్తున్నాయి కదా, వాటర్ పడి తొక్కి మొత్తం స్మెల్ వస్తుంది. నా కట్టే చూడండి ఎట్లా అయిపోయింది కింద. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఎంత ఘోరంగా అంటే మాటలో చెప్పలేను. అమ్మా, కేదార్నాథ్ అంటే అంత ఈజీ అయితే కాదు ట్రెక్ చేయడం. చెప్పినా కదా, మనం అనుకుంటే పోము, శివుడు కూడా అనుకోవాలి మనం చూడాలని చెప్పేసి. అమ్మా, ప్రజెంట్ మొత్తము మాకు కనబడుతుంది కదా, మా వెనకాల ఉంది మొత్తం మంచు. ఈ వాటర్ మొత్తము గడ్డగట్టి మంచులాగా మారింది. మీకు దగ్గరికి పోయిన తర్వాత మీకు మంచి చూపిస్తాను. ఒకసారి దగ్గరికి రండి. ఇగో మీకు పెద్దది చూపిస్తాను. ఇగో ఎంత పెద్దది, ఇగో ఎంత పెద్దది మంచు చూడండి ఎట్లా ఉంది. కింద పడేస్తున్నా. రెడీ, 1 2. అయినా కూడా పగులుతలేదు చూడండి. చూడండి అయినా కూడా పడుతుంది, ఎంత గట్టిగా ఉంది. ఇగో కావాలంటే మంచి మీరు తీసుకోపోండి, మీరు సబ్స్క్రైబర్ ఇచ్చేస్తున్నా. మంచు చేతులు మొత్తం చూడండి ఎంత రెడ్గా అయిపోయినాయి చూడండి మంచు పట్టుకుంటే. ఐస్ దగ్గరికి వచ్చేసాం. ఇంతకుముందు ఐస్ చూపించిన, ఇది మొత్తం ఐస్. ఇది వైట్ కనబడుతుందా, ఇది మొత్తం ఐస్. ఇక్కడ మొత్తము ఐస్ మొత్తం మెల్ట్ అయ్యి కిందికి మొత్తం వాటర్ లాగా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఐసే, ఇది మొత్తము చూడండి ఎంత బాగుంది, ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇంకా పైన కొద్దీ అక్కడ దాకా కూడా ఐస్ ఉంటుంది. ఇంకా పైకి పోయినా కొద్దీ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటాయి లొకేషన్స్. 10 రూపీస్ మ్యాగీ కేదార్నాథ్లో. ఇది 70 రూపీస్ మనకు చేసేయడానికి. 70 రూపీస్ అని ఇక్కడ తప్పదు, మ్యాగీ తప్ప వేరే దొరకదు. ఇంకోటి ఏంటంటే మేమున్న లొకేషన్ చూడండి, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూపి లొకేషన్. మ్యాగీ చాలా బాగుంది, లొకేషన్ వలన లేకపోతే ఏంటో సూపర్ ఉంది. సో ఇక్కడ మనము కేదార్నాథ్ వెళ్ళే దారిలో ఫ్రీగా ఫుడ్ పెడుతున్నాము. విశాల్ బండార్ ఆధ్వర్యంలో శ్రీ హరియారా ఆధ్వర్యంలో ఇక్కడ మనకు రైస్ కానీ కర్రీస్ కానీ ఫ్రీగా పెడుతున్నారు. చూడండి చూపిస్తాను.
हर रोज रहते क्या ये? 1 महीना हो गया बड़े हाँ बड़े మంచోలి అట బడే మంచోలి లొకేషన్లో ఫ్రీగా ఫుడ్ పెడతారు. ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం ఎట్లా ఉంటుందని చెప్పేసి. ఇంకా 7 అయింది. 7 అయినా కానీ ఇంత కూడా అసలు చీకటి అయితే కాలేదు ఇక్కడ. మన దగ్గర 7 అయితే ఎంత చీకటి తెలుసు కదా. ఇక్కడ చూడండి చూపిస్తా, చందమామని చూపిస్తా. నిజంగా చాలా అడ్వెంచర్స్ ట్రిప్ ఇది. ఎంత అంటే చలి అయితే చేతులు మొత్తం ఇట్లా వంకర అవుతుంది. పొద్దున్న దాకా వేరు నైట్ వేరు అన్నట్టుంది కదా. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. మేము ఇంకా 4 కిలోమీటర్లు పోవాలా. పొద్దున్న 9కి స్టార్ట్ అయినాము, ఇప్పుడు 7 అవుతుంది. ఇంకా 2 అవర్స్ పడుతుందేమో 4 కిలోమీటర్స్కి. మేము నైట్ 9కి రీచ్ అయ్యాము కేదార్నాథ్. ఇక్కడ రిజిస్ట్రేషన్ స్కానింగ్ చేస్తారు. మనం కింద రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ స్కాన్ చేస్తారు అన్నమాట. దర్శనం టైమింగ్స్ ఇస్తారు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత 8 మెంబర్స్ ఉన్నామని చెప్పేసి రూమ్ తీసుకున్నాము. 8,000 పడింది రూమ్. చలికి టెంట్లలో కష్టమే కొత్త వాళ్ళకైతే, అందుకని రూమ్ తీసుకున్నాము. సో టెంపుల్కి దగ్గరలోనే. నెక్స్ట్ డే మేము దర్శనానికి వెళ్ళాము. మనం దర్శనంలో కలుద్దాం. ఫైనల్లీ ప్రతి హిందూ యొక్క కళ కేదార్నాథ్ని దర్శించుకోవడం. ఫైనల్లీ మనం రీచ్ అయినాం. మనం నిజామాబాద్ నుంచి కేదార్నాథ్ వరకు వచ్చినాము. కేదార్నాథ్ అనేది ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలో హిమాలయ పర్వతాలకు దగ్గరలో ఉంది. చూడండి అసలు లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందో. వెనక సైడ్ మొత్తం మంచు కొండలు ఉన్నాయి. ఇక్కడ చూడండి మౌంటైన్స్ చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు టెంపరేచర్ అయితే -డిగ్రీలలో ఉంటుంది. నైట్ వచ్చినాము ఫుల్ అంటే నైట్ ఫుల్ అంటే ఫుల్ చలి ఉండే. దర్శనం అయితే చాలా లేట్ అయింది. నాకైతే ఒక 6 అవర్స్ పట్టింది. 7కి స్టార్ట్ అయితే మార్నింగ్, ఇప్పుడు 12కి అయిపోయింది దర్శనము. చూడండి ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. శివుడికి అంకితమైన అత్యంత పవిత్రమైన జ్యోతిర్లింగాలు ఒకటి. కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఎట్లా ఏర్పడిందంటే, పురాణాల ప్రకారము పాండవులు యుద్ధం చేసిన తర్వాత తమ పాపాల విముక్తి కోసం శివుడిని వెతుక్కుంటూ హిమాలయాలకు వచ్చారు. ఆ సమయంలో శివుడు వాళ్ళని కలవడం ఇష్టం లేకపోవడంతో నంది రూపంలో ఇక్కడ తిరుగుతూ ఉండేవాడు అనమాట. అది గమనించిన భీముడు నంది రూపంలో ఉన్న శివుడు అని చెప్పేసి శివుడిని పట్టుకోవడం అని ట్రై చేసిండు. ఆ సమయంలో శివుడు ఏం చేసిండంటే భూమి లోపలికి వెళ్ళిపోయాడు అనమాట. ఇది ఎట్లా ఉంటుందంటే శివలింగము నందిది మధ్య భాగం ఉంటుంది కదా, ఉప్పురం ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుంది శివలింగము. మిగతా పార్ట్స్ మొత్తము భూమిలోకి వెళ్ళిపోయి ఉంటాయి అనమాట. అట్లా వెనక సైడే భీమశిల అని ఉంటుంది. 2013లో ఇక్కడ ఉత్తరాఖండ్లో బీభత్సమైన వరదలు వచ్చినాయి. ఆ టైంలో ఇక్కడ కేదార్నాథ్ దగ్గర కూడా భారీగా వరదలు వచ్చినాయి. ఆ సమయంలో ఈ పెద్ద రాయి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. మన టెంపుల్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్లో అడ్డుపడి టెంపుల్ని వరదలో కొట్టుకోకుండా రక్షించింది అనమాట. కేదార్నాథ్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ పైన కనబడుతుంది చూడండి, జూమ్ చేస్తాను మీకు. ఇక్కడ భగీరథ టెంపుల్ ఉంటుంది. ఇదే టెంపుల్. ఇక్కడ భగీరథ టెంపుల్ కూడా మనం దర్శించుకోవచ్చు. చాలా బాగా నచ్చింది. నేను ఇప్పటివరకు చేసిన ట్రిప్లో అడ్వెంచర్ ట్రిప్ అంటే కేదార్నాథ్ది. అసలు ట్రెక్కింగ్ అయితే అద్భుతంగా ఉంటుంది, అంతే కష్టంగా ఉంటుంది. మధ్య మధ్యలో మా ఎనర్జీ డ్రాప్ అవుతుంది. మధ్యలో ఆటోమేటిక్గా మీకు ఎనర్జీ లెవెల్స్ మళ్ళీ బూస్టప్ అవుతాయి. మొత్తము శివునాజ్ఞ లేని శివమైన ఉంటుంది అంట కదా. మనం ఇక్కడికి రావాలంటే కూడా శివునాజ్ఞ కంపల్సరీ కావాలి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి మా జర్నీ బద్రీనాథ్కి స్టార్ట్ అవుతుంది. అసలు కేదార్నాథ్ టెంపుల్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా దూరం పడి వీడియో చేసిన. మీరు కొంచెం లైక్ చేస్తే ఈ వీడియో కొంచెం రీచ్ ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.